రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన బహుమతులు కేవలం కానుకలు మాత్రమే కాదు, అవి భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా రష్యన్ భాషలోని భగవద్గీతతో పాటు అస్సాం తేయాకు, కశ్మీర్ కుంకుమ పువ్వు, వెండి గుర్రం, అలంకరించబడిన టీ సెట్, పాలరాతి చదరంగం సెట్ను కూడా మోదీ బహుకరించారు. రష్యన్ భాషలోకి అనువాదం చేసిన శ్రీమద్ భగవద్గీత కాపీని పుతిన్కు మోదీ అందించాడు. అలాగే సారవంతమైన బ్రహ్మపుత్ర మైదానంలో పెరిగే అస్సాం బ్లాక్ టీ బలమైన మల్టీ రుచికి, ప్రకాశవంతమైన ద్రవానికి ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని సర్వ కళాకారులు తయారు చేసిన ఓ వెండి గుర్రాన్ని కూడా మోదీ పుతిన్కు అందజేశాడు. అయితే ఈ వెండి గుర్రం భారతదేశ లోహపు హస్తకళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది భారతీయ రష్యన్ సంస్కృతులతో గౌరవం, ధైర్యాన్ని సూచిస్తుంది. అలాగే పశ్చిమ బెంగాల్లోని గొప్ప కళాత్మకతను ప్రతిబింబిస్తూ క్లిష్టమైన చెక్కడాలతో రూపొందించబడిన ఈ ముర్షిదాబాద్ వెండి టీ సెట్ ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని, టీ సంస్కృతి ప్రాముఖ్యతను పంచుకుంటుంది. ఆగ్రాకు చెందిన రాయితో, అది కూడా చేతులతోనే తయారు చేసిన పాలరాతి చదరంగం సెట్ను కూడా మోదీ పుతిన్కు అందజేశారు. ఇవి మాత్రమే కాకుండా కశ్మీర్లో ఎత్తైన ప్రాంతాలలో సాగు చేసే కశ్మీరీ కుంకుమ పువ్వును బహుమతిగా ఇచ్చారు. ఇది రంగు, సువాసన, రుచికి ప్రసిద్ధి చెందింది కాగా దీనికి సాంస్కృతిక వంటల ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ బహుమతుల ద్వారా మోదీ పుతిన్కు భారతదేశపు గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేశారు.